ఏపీలో టీచర్లకు షోకాజ్ నోటీసులు. సర్కార్ క్లారిటీ ఇదే. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో టీచర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ఆధారంగా హాజరు నమోదుతో పాటు ఇందులో విఫలమైతే చర్యలు తీసుకునే పరిస్థితి కూడా ఉండేది. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే టీచర్లకు వీటి నుండి విముక్తి కల్పిస్తామని ఎన్నికల సమయంలో నేతలు హామీలు ఇచ్చారు. కానీ తాజాగా టీచర్లకు ఇదే అంశంపై కూటమి సర్కార్ షోకాస్ నోటీసులు జారీ చేస్తున్నట్లు వైసీపీ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో ఏపీలో కూటమి ప్రభుత్వం టీచర్లకు షోకాస్ నోటీసులు ఇస్తున్నట్లు, ఫేషియల్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ విధానంలో హాజరు నమోదు చేయని టీచర్లపై చర్యలు తీసుకునేందుకు సమాయత్తం అవుతున్నట్లు ఈ పోస్టులో వైసీపీ పేర్కొంది. ఫేషియల్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ విధానాన్ని నిర్బంధంగా కఠినంగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు కూడా తెలిపింది. దీంతో కూటమి ప్రభుత్వంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నట్లు ఈ పోస్టులో తెలిపింది. దీనిపై ఇవాళ స్పందించిన కూటమి ప్రభుత్వం ఎక్స్లో ట్విట్టర్లో ఫ్యాక్ట్ చెక్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. వైసీపీ పెట్టిన పోస్టును ట్యాగ్ చేస్తూ దీనికి సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదని తెలిపింది. ఇది అవాస్తవమని క్లారిటీ ఇచ్చేసింది. తద్వారా తాము టీచర్లకు ఫేషియల్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ విధానం విషయంలో ఎలాంటి నోటీసులు జారీ చేయడం లేదని చెప్పకనే చెప్పేసింది. దీంతో ఇదంతా వైసీపీ చేసినటువంటి ఫేక్ ప్రచారమే అని తేలిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ టీచర్ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన సమాచార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.